వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2025 రిలేటెడ్గా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి. వాటి రిలేటెడ్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఐసెట్ 2025 రిలేటెడ్గా అప్లై చేసేటప్పుడే క్లియర్గా అయితే చెప్పాను, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అప్లై అనేది చెయ్యకండి. అవి తెచ్చుకున్న తర్వాతే అప్లై చేయండి అని అయితే చెప్పాను. ఇలాంటి టైంలోనే చాలామందికి చాలా డౌట్స్ అయితే రైజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, బ్రో మా దగ్గర క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓల్డ్వి ఉన్నాయి, ఓల్డ్వి మేము యూజ్ అనేది చెయ్యొచ్చా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. దీనికి మేబీ యూజ్ చేయకపోవడమే మంచిదని నేనైతే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏ ఇయర్ది యూజ్ చేసినా ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకు అంటే మీరు ఇయర్స్ మారినా కూడా మీ క్యాస్ట్ కేటగిరీ అనేది చేంజ్ అయితే అవ్వదు. కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిది యూజ్ చేసినా కూడా మోస్ట్లీ 90% ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్కి వచ్చేటప్పటికి ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ అనేది మేబీ పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. సో ఇది మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండి లేటెస్ట్ తీస్తే బెటర్ అనమాట. అందులోనూ మీరు ఐసెట్కి సంబంధించి బ్రోచర్ గమనించినా కానీ అయితే 2025లో అప్లై చేసిన క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయో వాటిని మీరు అక్కడ ఉంచండి అని చెప్పి కూడా అఫీషియల్స్ అయితే క్లియర్గా అయితే చెప్పారు. సో మోస్ట్లీ ఏంటంటే 2025 క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఓల్డ్ అయితే యూజ్ చేయకండి. వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి, అవి మీరు మిస్ అయితే అవుతారు. అది మెయిన్గా మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. ఎందుకు అంటే ఒకవేళ ఇవి కనుక మీరు ప్రొవైడ్ చేయకపోయినట్టయితే ఫీజు రియంబర్మెంట్ కావచ్చు, మీరు అనుకున్న కాలేజీలో సీట్ కావచ్చు, ఇవి మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తవి యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేకపోయినట్టయితే ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. దీనికి ఆల్టర్నేటివ్గా నేను ఆల్రెడీ చెప్పాను, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే మీరు ఏదైతే 10th క్లాస్ టీసీ ఉంటుందో అది మీరు యూజ్ అయితే చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే రేషన్ కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డు మీరు అనేది యూజ్ అయితే చేయొచ్చు. సో ఇది మెయిన్గా మీరైతే గమనించి మీరైతే యూజ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.